Namaste. Karmuri Venkat Reddy, YSRCP's official spokesperson of YSR Congress Party, who frequently participates in TV debates, press meets, of course, a kind of aggressive speaker, undoubtedly aggressive speaker. Official spokesperson కాబట్టి ఎలాగంటే అలాగ మాట్లాడాడో లేదో నాకైతే తెలీదు, ఎందుకంటే న్యూస్లో ఏమి రాయలే. నేను న్యూస్ చూసి చెప్తాను. ఓకే, నవంబర్ 18, 2025 ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాదు కూకట్పల్లిలో ఇంటికి వెళ్ళి ఆయన్ని అరెస్ట్ చేశారట. ఎందుకు అరెస్ట్ చేశారట? ఎవరో ఒక వ్యక్తి కంప్లైంట్ చేశాడట అతని మీద. మరి ఏమని కంప్లైంట్ చేశాడు అనేది ఈ న్యూస్లో లేదు. వెంకట్ రెడ్డి అనే వ్యక్తి టీవీ డిబేట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని అగౌరవపరిచారని రాశాడట కంప్లైంట్లో. డిఫమేషన్ అండ్ మేకింగ్ అబ్జెక్షనబుల్ రిమార్క్స్ అని ఆ కంప్లైంట్ రాశారట. ఒక ప్రాసెస్ ఉండేది కదా, డిఫమేషన్ కేసు వేసినప్పుడు డిఫమేషన్ అని ప్రూవ్ అవ్వాలి. ఫస్ట్ అతను మాట్లాడిన మాట ఇల్లీగల్ అని ప్రూవ్ అవ్వాలి, అప్పుడే కదా అరెస్ట్ చేస్తారు. ఫస్ట్ నోటీస్ కదా ఇవ్వాలి. ఇదే ఇప్పుడు మరి రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే, మీరు అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకొని, ఒకవేళ ఒక క్రిమినల్ని ఎత్తుకొని పోతే అతను యాక్చువల్గా క్రిమినల్ అనుకోండి, ఆ క్రిమినల్ని ఎత్తుకొని పోతే ఎవరు జాలి చూపించరు. బట్ వెనక కుటుంబం ఉంటుంది, ఫ్యామిలీ, పిల్లలు, వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళు వరీ అవుతారని సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మీరు ఎవరినైనా అరెస్ట్ చేసేటప్పుడు ఇన్ రైటింగ్ ఒక లెటర్ టైప్ చేసి ఈ కారణం చేత ఈ సభ్యుడిని మేము తీసుకెళ్తున్నామని చెప్పి కుటుంబ సభ్యులకి లెటర్ ఇవ్వమన్నారు. క్రిమినల్కి కాదు, కుటుంబ సభ్యులకి ఇన్ రైటింగ్ ఇచ్చి తీసుకెళ్ళండి అన్నారు, ఫ్యామిలీ మెంబర్స్కి. మరి ఎందుకు చేస్తున్నారు నాకైతే తెలియదు. గవర్నమెంట్లు అంత అవసరం ఏముంది? ఒకసారి అరెస్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారనుకోండి, అలాగే అరెస్ట్ చేస్తారు కదా. ఇప్పుడు అరెస్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారు, ఎవరో కంప్లైంట్ చేశారు, మీకు అది అరెస్ట్ చేయాలనుకున్నారు, ఒక లెటర్ రాసి ఆమెకి ఇస్తే పోయింది కదండి. ఇప్పుడు ఆ రోడ్డు మీద భార్య రోడ్డు మీదకి వచ్చి నన్ను వారంటీ ఇవ్వలేదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మా ఆయన తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పేసి ఇప్పుడు ఇంత గొడవ చేయరు కదా. ఒక లెటర్ రాసి, ఒక లెటర్కి ఇంత గొడవ చేయరు కదా అంట. పోలీసులు కూడా స్మార్ట్గా ఉండాలి కదా. పోలీస్ షుడ్ బి స్మార్ట్. ఇఫ్ యూ డిసైడెడ్ టు అరెస్ట్ సమ్మన్, దెన్ వై డోంట్ యూ ఫాలో ద ప్రొసీజర్? వై డోంట్ యూ ఫాలో ద ప్రొసీజర్? రైట్ ఎ లెటర్ అండ్ హ్యాండ్ ఓవర్ టు ద ఫ్యామిలీ అండ్ దెన్ టేక్ హిమ్. ఓకే, ఇక్కడ ఒక పెద్ద హైడ్రామా నడిచిందంటే అక్కడ. అంటే ఇక్కడ న్యూస్ ప్రకారం మొబైల్స్, మరి వైఫ్ మొబైల్ కూడా తీసుకెళ్లారట. మొబైల్స్ అని కొన్ని ప్రైవసీ ఉంటాయి కదండి. మొబైల్స్లో భార్యాభర్తలు ఇద్దరి మధ్య చాటింగ్, రొమాంటిక్ చాటింగ్ ఉండొచ్చు కదా భార్యాభర్తలు ఇద్దరి మధ్య. ఫోన్లు తీసుకెళ్ళిపోతే ఇంకా ప్రైవసీ అనేది లేదా, ఏదో ఉంటుంది కదా. ఓకే, దానికి మరి చట్టాలు లేవా నాకే తెలియదు. అట్లా టక్కన మీరు ఫోన్లు ఎత్తేయకూడదు కదా. సరే, ఇప్పుడు ఈయన వెంకటరెడ్డి గారు బాత్రూంలోకి వెళ్ళారట, బాత్రూంలోకి వెళ్ళి దాక్కున్నారట. బాత్రూంలో మీరు వస్తే నేను హార్పిక్ తాగి చనిపోతానని బెదిరించాడట అని చెప్పి సోషల్ మీడియాలో తిరుగుతుంది. అది వెంకటరెడ్డి గారికి కూడా అది అవసరం లేదని నేను అనుకున్నా. వాళ్ళు ఒకసారి ఫిక్స్ అయ్యి అరెస్ట్ చేద్దామని ఫిక్స్ అయిన తర్వాత బాత్రూంలో దాక్కున్నా అరెస్ట్ చేస్తారు, ఎక్కడన్నా అరెస్ట్ చేస్తారు. ఫేస్ చేయటం బెటర్. జస్ట్ ఫేస్ ఇట్ అండ్ go to sit in the police station and then argue that you are not done nothing. ఈ బాత్రూంలో కూర్చొని మరి ఆర్పిక్ తాగుతానని ఎందుకు బెదిరించారు అనేది నాకు కూడా సర్ప్రైజింగ్ అనిపించింది. ఓకే, ఒక సోషల్ మీడియాలో డిబేట్ చేసినందుకు అరెస్ట్ చేసే అంత క్రైమ్ ఏముంటుందో నాకైతే తెలియదు. అన్లెస్ దే మేక్ ఏ సీరియస్ ఎలిగేషన్స్, సీరియస్ అబ్యూజెస్ ఆన్ ఉమెన్, సీరియస్ అబ్యూజెస్ ఆన్ కోర్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆ స్థాయిలో ఉన్నటువంటి పొజిషన్లో ఉన్న వాళ్ళ మీద అబ్యూస్ చేసినా సరే కేసులు పెడతారు, అరెస్ట్ చేస్తారు 100%. దాంట్లో ఏం డౌట్ లేదు. బట్ ఐ డోంట్ థింక్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అవన్నీ బూతులు తిట్టాడని నేనైతే అనుకోవట్లే. అతను ఏమన్నాడు అనేది ఇక్కడ రాయాలి, నాకు తెలియదు. అతను ఏ కంప్లైంట్లో అతను ఏమన్నాడు, వీళ్ళు ఏం కంప్లైంట్ రాశారో నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. న్యూస్ పేపర్ని బట్టి చెప్తున్నాను. హీ వాజ్ అరెస్టెడ్ బికాజ్ హీ మేడ్ defamatory and objectionable remarks against the Andhra Pradesh government and Chief Minister Chandrababu Naidu అని ఉంది.
ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏమన్నాడు అనేది దానికి సమాచారం లేదు. ఓకే, ప్రసాద్ నాయుడు అనే వ్యక్తి తాడిపత్రిలో చంద్రబాబు నాయుడు గారిని అంటే చంద్రబాబు నాయుడు గారు అట్టవుతారు కదా, గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ కదా అట్టవ్వాలి. ఇది నాకు అర్థం కాలేదు అసలు చాలా రోజుల నుంచి. ఇది ఒక పెద్ద మిస్టరీ ఏంటంటే, ఎవరో మానుమూరు గ్రంథాల్లో నేను హట్ అయ్యాను, చంద్రబాబు నాయుడు తిట్టాను నేను హట్ అయ్యాను, ఎవరినో మోడీ గారిని అన్నారని చెప్పి ఎవరో ఒక అతను ఉత్తరాఖండ్లో ఉన్న ఒక వ్యక్తి రాహుల్ గాంధీ మీద కేసు పెట్టాడు. ఎక్కడ అతను ఢిల్లీలో ఉండి మోడీ గారిని అంటే అక్కడ మోడీ చుట్టుపక్కల పిఏలు వీళ్ళందరూ లేరా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారనుకోండి, చంద్రబాబు నాయుడు గారు పార్టీలు ఎంతమంది లేరు? తాడిపత్రిలో ఎవరో చూసి అట్ట అయ్యేదేంటి అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారికి అట్ట అనిపించలా, సోషల్ మీడియాకి అట్ట అనిపించలా, తెలుగుదేశం సోషల్ మీడియాకి అట్ట అనిపించలా, తెలుగుదేశం చుట్టుపక్కల ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి డ్రైవర్లు సెక్యూరిటీలు ఎవరికి అట్ట అనిపించలా, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు హట్ అవ్వలేదు, పోనీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ అట్టవలు ఎవరు అట్టవల. ఎక్కడో తాడిపత్రిలో ఉన్న ఒక వ్యక్తి అట్టయ్యాడు ప్రసాద్ బాబు అని చంద్రబాబు నాయుడు గారిని అన్నారని వచ్చి అర్ధరాత్రి ఎత్తేసారు. ఇది నాకు అర్థం కాలేదు. సర్ప్రైజింగ్ ఇది యాక్చువల్గా. నన్ను ఎవరన్నా అంటే ఫస్ట్ నేను బాధపడతా, నా తర్వాత నా భార్య, నా పిల్లలు, మా అన్న, అమ్మ, అక్క వీళ్ళు కదా ఫస్ట్ బాధపడతారు. వాళ్ళు కదా వచ్చి కేసు పెట్టాలి. నన్ను ఎవరో తిట్టారని చెప్పి కూడా ఉత్తరాఖండ్లో ఎవరో కూర్చొని ఏదో ప్రొఫెసర్ రమేష్ అనే వ్యక్తిని తిట్టాను, అతను కేసు పెడితే నేను, నా భార్య, నా పిల్లలు, నా సోదరు, నా ఫాలోవర్స్, నా యూట్యూబ్ ఫాలోవర్లు కూడా అట్టవలేదు అనుకోండి. ఇది ఈ యొక్క డిఫమేషన్ కేసులు, ఈ కేసులు అనేది చాలా సర్ప్రైజింగ్ ఉంది. ఎస్పెషల్లీ నేను ఈ గవర్నమెంట్లోనే చూస్తాను, నేను ఎక్కడా చూడలే. అంటే ఈ గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్. దిస్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఎన్డీఏ. అదే చెప్తున్నాను కదా, స్టార్టెడ్ విత్ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఏదో అన్నాడని చెప్పేసి ఉత్తరాఖండ్లో కేసు పెట్టారట, డిఫమేషన్ కేసు వేశారట. మోడీ గారిని ఏదో అన్నారని, అమిత్ షా గారిని అన్నారని ఎక్కడో కేసు పెట్టారు. ఇట్లా రకరకాల ప్లేసుల్లో కేసులు పెట్టారనమాట. ఇప్పుడు దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిక్యూట్ చేశారు. దాన్ని ఎన్డీఏలో ఏం జరిగిందో దేశవ్యాప్తంగా దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిక్యూట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిక్యూట్ చేసి ఎక్కడ శ్రీకాకుళం నుండి కేసులు పెడుతున్నారు, ఎక్కడ నుండి కేసులు పెడుతున్నారు, అక్కడ నుండి కేసులు పెడుతున్నారు, అర్ధరాత్రి లేపేస్తున్నారు వీళ్ళని. అది సర్ప్రైజింగ్. చంద్రబాబు నాయుడు గారిని అంటే ఇప్పుడు కొన్ని చోట్ల క్రైమ్ రిపోర్ట్ చేసినప్పుడు ఆ క్రైమ్ జరిగిన పోలీస్ స్టేషన్ ఇది మా పరిధిలోకి రాదంటారు కదండి. ఎక్కడో మర్డర్ జరిగింది, ఫోన్ చేసి చెప్తుంది ఏంటంటే ఇక్కడ మర్డర్ జరిగింది, ఇక్కడ డెడ్ బాడీ ఉంది అంటే అది ఆ లోకల్ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేయాయా, వాళ్ళ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ వాళ్ళు తీసుకుంటారు అని అంటారు కదా. ఇప్పుడు ఈయన ఎక్కడో హైదరాబాదు టీవీ సెంటర్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారిని తిట్టారనుకోండి. ఇప్పుడు ఆయన ఎవరు తాడిపత్రిలో ఆయన నేను హట్ అయ్యానండి అని అంటే అది ఇన్సిడెంట్ జరిగింది హైదరాబాద్, వెళ్ళి హైదరాబాద్లో కేసు పెట్టాను అనాలి కదా వాళ్ళు. ఓకే సరే, లేదు తిట్టింది ఎక్కడో తాడేపల్లిలో అమరావతిలో చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు, అక్కడికి వెళ్ళి కేసు పెట్టానాలి కదా. ఎవరో ఒక అతను తాడిపత్రిలో కూర్చొని నేను అట్టయ్యానంటే ఎక్కడో ఉన్న హైదరాబాద్ని ఆయన అరెస్ట్ చేసి, ఈ లాజిక్ నాకైతే అర్థం కాలేదు. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ ఇది ఎథికల్ ఆర్ అన్ఎథికల్, ఐ డోంట్ నో. లెజిటిమేట్ ఆర్ ఇల్లిజిటిమేట్, ఐ డోంట్ నో. బట్ ఇట్ లుక్స్ వెరీ అబ్జర్డ్ నా వరకు. ఈ ప్రాబ్లం ఇప్పుడు నా వైసీపీ ఈస్ ఫేసింగ్, టుమారో టీడీపీ విల్ ఫేస్, నెక్స్ట్ కాంగ్రెస్ విల్ ఫేస్, తర్వాత బీజేపీ విల్ ఫేస్, ఆల్ పీపుల్ విల్ ఫేస్. మన ఎక్కడో నల్లమల్ల అడవుల్లో నుంచి ఒక వ్యక్తి నేను హట్ అయ్యానని చెప్తే తీసుకెళ్ళి అడవిలో పడేస్తారు కదా. అప్పుడు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి భార్యకి హ్యాండ్ ఓవర్ చేసే లెటర్ సుప్రీంకోర్టు చెప్పింది, హ్యాండ్ ఓవర్ చేసి తీసుకుని వెళ్తే బాగుండేది. ప్లస్ ఇలాంటి కేసులు ఎక్కడ ఇన్సిడెంట్ జరిగితే అక్కడన్నా, లేదా బాధితుడు ఎక్కడ ఉంటే అక్కడన్నా పెట్టాలి, కానీ ఎవరో హట్ అయ్యారని తీసుకెళ్ళటం అనేది నాకు నచ్చలేదు అది విషయం. థ్యాంక్ యూ, నమస్కారం.